ఏమి యోచిస్తున్నావు దేవి? ఏమీ లేదు స్వామి. నీకు తెలుసు, నువ్వు ఏమి యోచించినా అది మాకు తెలిసిపోతుంది అని. ఇంకప్పుడు అడగడం వ్యర్థం. తమరు దయచేసి నన్ను ఏమీ అడగకండి. మాకు తెలుసు ఈ సమయాన నీ మనమున ఎలాంటి భావాలు కలుగుతున్నాయో. సుమతి నీ మాటను వినలేదు, అయినా నీ మనసులో ఆమె ఎడల సానుభూతి ఉంది. ఆమె దుర్దశను చూసి నీకు బాధ కలుగుతోంది. కావాలనుకుని కూడా నువ్వు ఆమెకు సహాయాన్ని చెయ్యలేకపోతున్నావు. స్వామి, నేను బాధపడుతున్నది అదే ఆమె ఆ సమయాన 16 సోమవారాల వ్రతం చేపట్టి ఉంటే నేడు ఈ కఠిన పరిస్థితుల నుండి కాపాడబడేది. జరుగనే కూడనిది ఎలా జరగగలదు దేవి? మరి ఆమె 16 సోమవారాల వ్రతం చేసేందుకు నిశ్చయించుకుని ఉంటే అప్పుడు తమరు ఆమె విధి విరాతలో కల్పించుకునేవారు కదా? శ్రద్ధ లేకుండా ఆ సుమతి వ్రతదీక్ష పట్టినా కూడా అది నిలబెట్టుకునేది కాదు. ఆ వ్రతము ఆమె దుర్భాగ్యాన్ని మార్చడంలో సహాయపడేది కాదు. ఆ పైన మేము విధాత విధానములో ఎలా కల్పించుకొనగలము? నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజమైన భక్తి విధి విధానమును మార్చగలదు. తమరి భక్తుల దుర్దశను చూసి తమరు వ్యధ చెందరా? అవశ్యం చెందుతాం. ఇప్పుడు నువ్వు వ్యధ చెందుతున్నట్లే. నువ్వు ఈ విషయాన్ని ఎందుకు మరుస్తావు? సుమతి యొక్క మతికి అహంకారం అనే గ్రహణం పట్టింది. దానికి మూల కారణం పూర్వజన్మ యొక్క ఒక పాపం. అదే నేడు ఆమెను వజ్రసేనుని ధర్మపత్నిగా మార్చి ఆమె మానసిక బాధని పెంచుతోంది. ఈ మానసిక బాధ తొలగిపోయే మార్గం చెప్పండి స్వామి. ఈ సమయాన నేను ఇదే తెలియగోరుతున్నాను. ఇక ఇప్పటికైనా సుమతి తన అహంకారాన్ని పూర్తిగా మరిచిపోయి వైరభావనని త్యజించాలి. ఇంకా స్వచ్ఛ మనసుతో వజ్రసేనుని తన పతిగా అంగీకరించితే ఆమె ఈ దుర్భాగ్య ఛాయ నుండి ముక్తురాలవగలదు. అంటే సుమతికి అలా చేయడం సంభవమా? ధూర్జటి ఇంకా వజ్రసేనుడు ఆ దుఃఖితురాలిపై ప్రతీకారాన్ని కోరుతున్నారు. నీకున్న ఈ కరుణయే ఆమెను సద్భావన కొరకు ప్రేరేపించగలదు. ఎందుకంటే మనసులోని సద్భావనయే దుర్భాగ్యాన్ని మార్చగలదు. ధైర్యాన్ని వహించు దేవి. ఇక సమయానికై ప్రతీక్షించు. దశార్ణ యువరాజు వజ్రసేనునికి, దశార్ణ యువరాజు సుమతికి, దశార్ణ రాజ ప్రసాదానికి తమరికి స్వాగతం. యువరాజు వజ్రసేన, యువరాగిని సుమతి. పితాశ్రీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది మహామంత్రి గారు? ఏం జరిగింది? మీరు మాట్లాడేందుకని? రాజవైద్యుడు ఇప్పుడిప్పుడే వచ్చి వెళ్ళారు. ఆయన తమరు ఆగిపోయారే? చెప్పండి, ఏమన్నారు రాజవైద్యుడు? రాజవైద్యుడు మహారాజు చిత్రాంగదులకి స్వస్థత చేకూరే ఆశను వదిలేశారు యువరాజా. మేమంతా ఇది విని ఎంతో దుఃఖిస్తున్నాం. వారు సచేతనులేనా? అవును యువరాజా, వారు సచేతనులే. కానీ క్షమించండి, తమరి ఈ వివాహంతో మహారాజులు ప్రసన్నులు కారు. కానీ మా ఉద్దేశ్యంలో ఈ వివాహంతో వారు అవశ్యం ప్రసన్నులవుతారు. బహుశా ఆయనకి స్వస్థత చేకూరవచ్చు. తమరి ఇచ్చ ప్రకారమే. పితాశ్రీ, కళ్ళు తెరవండి పితాశ్రీ. నేను తమరి ప్రియపుత్రుణ్ణి, వజ్రసేనుణ్ణి. పితాశ్రీ, కళ్ళు తెరవండి. ఎవరు? నేను వజ్రసేనుణ్ణి పితాశ్రీ. ఇంకా ఈమె తమరి కోడలు యువరాజ్ఞి సుమతి.
నాకు చెప్పకుండానే నువ్వు వివాహం చేసుకున్నావా వజ్రసేన? నువ్వు మా అనుమతిని తీసుకోవడం ఆవశ్యకం అనుకోలేదా? ఇది అంతా అకస్మాత్తుగా జరిగింది పితాశ్రీ. కానీ తమకిది తెలిస్తే నేను యుద్ధంలో విజయాన్ని సాధించి తమరి రాజవధువును సంప్రాప్తించుకున్నానని తమరు ప్రసన్నులు కాగలరు. యుద్ధంలో విజయాన్ని పొందిన తరువాత ఈ రాజవధువును ప్రాప్తించుకున్నావా? ఎవరీమె? మన ఘోర శత్రువు వత్సదేశానికి రాజు భద్రసేనుని పుత్రిక సుమతి. నువ్వు మన ఘోర శత్రువు భద్రసేనుని పుత్రికను యుద్ధంలో గెలుచుకున్నావా? అంటే నువ్వు అతన్ని యుద్ధంలో పరాజితుణ్ణి చేశావా? అవును పితాశ్రీ, తండ్రి కూతుళ్ళు ఇద్దరూ నాతో పరాజితులయ్యారు. ఇక సుమతి జీవితాంతం మా చరణదాసయ్యి పడి ఉంటుంది. నువ్వు ధన్యుడివి, ధన్యుడివి వజ్రసేన. ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా వదిలిపెట్టే ముందు నువ్వు ఈ శుభ సమాచారం వినిపించి మా మరణాన్ని సుఖప్రదం చేశావు పుత్ర, సుఖప్రదం చేసేశావు. ఏళ్ల నుండి యుద్ధం చేస్తున్నప్పటికీ మేము భద్రసేనుణ్ణి పరాజితుణ్ణి చేయలేకపోయాం. నువ్వు మా స్వప్నాన్ని నిజం చేశావు వజ్రసేన. నువ్వు ధన్యుడివి వజ్రసేన. నువ్వు పితాశ్రీ, తమరెందుకు ఇలా చేశారు పితాశ్రీ? నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయారా పితాశ్రీ? పితాశ్రీ, పితాశ్రీ, పితాశ్రీ. ఈ రాజప్రాసాదంలో కాలు మోపుతూనే నువ్వు మా పితాశ్రీని మాకు దూరం చేశావు సుమతి. నీ అశుభ పాదాల ప్రభావం ఇకపై ఎలా ఉంటుందో నువ్వే స్వయంగా యోచించుకో. అంతా స్పష్టమైపోయింది. ఇంకా చెప్పడానికి ఏమీ మిగలేదు. యువరాజా, నాకు కూడా మాట్లాడే అధికారం ఉంది. నీ అధికారాలన్నీ ఎప్పుడో పోగొట్టుకున్నావు సుమతి. మా రాజప్రాసాదంలో నువ్వు కేవలం మా చరణదాసిగా పడి ఉండవలసిందే. నీవు మాట్లాడేది మేము నీకు మాట్లాడమని అనుమతినిచ్చినప్పుడే. యువరాజా, ఇది ఎలాంటి విపరీతం! ప్రతి ఒక్క రాజప్రాసాదంలో ప్రవేశించటంతోనే నాకు నిందలు, తిరస్కారము ఎదురయ్యాయి. ఇక పితరుల రాజసభలో వత్స దేశానికే గౌరవం, విజయలక్ష్మితో సుశోభితులు, అద్వితీయ వీరాంగన యువరాజు సుమతికి జయము, జయము, జయము. నా గొప్పతనానికి ఎన్నో ప్రశంసలు. విచ్చేయండి యువరాజు సుమతి. వత్సదేశ రాజసభకి తమరికి ఇదే స్వాగతం. మాకు పూర్తి నమ్మకం. విదర్భ యొక్క పిరికి రాజకుమారుడు మరకతసేనుని పరాజితుని చేసి విదర్భ రాజధానిలో తమరు వత్సదేశ ధ్వజాన్ని అవశ్యం ఎగురవేసి ఉంటారు. ఎంతటి సుఖమయ క్షణాలివి! నేనా రోజు మరువలేను. యుద్ధాభ్యాస సమయాన సేనాపతి వరురుచి లాంటి వీరుడు నా ఎదుట ఓటమిని అంగీకరించవలసొచ్చింది. నేనా క్షణాలు మరువలేను. యుద్ధ శిబిరములో వజ్రసేనునితో నేను తలపడ్డప్పుడు ఇంకా వజ్రసేనుడు కూడా ఒక్కసారి నా శక్తి ముందు తల వంచక తప్పలేదు. ఇప్పుడు అదే వజ్రసేనుడు తన పితరుల మరణశయ్య వద్ద నన్ను తిరస్కరించి అవమానించారు, నన్ను నిందించారు. ఈ రాజప్రాసాదంలో కాలు మోపుతూనే నువ్వు మా పితాశ్రీని మాకు దూరం చేశావు సుమతి. నీ అశుభ పాదాల ప్రభావం ఇకపై ఎలా ఉంటుందో నువ్వే స్వయంగా యోచించుకో.
మా రాజప్రాసాదంలో నువ్వు కేవలం మా చరణ దాసిగా పడి ఉండవలసిందే. సుమతి, సుమతి, నా అవమానము ఇంకా తిరస్కారములతో తమరికి సంతృప్తి కలగలేదా? దశార్ణ దేశ యువరాజు వజ్రసేన, ఆ అధికారం మేము నీకు ఆ సమయమున ఇవ్వలేదు. అది ఇప్పుడిద్దామనుకుంటున్నాము. నువ్వేది చెప్పినా వినడానికి మేము సిద్ధమే. దాంతో ఇంకో మారు తమరు నా పైన వ్యంగ్యబాణాలు వెయ్యాలనా? ఒక శత్రువు పైన తమరి ప్రేమ ప్రదర్శన ఎన్నడూ శోభనివ్వదు యువరాజా. పైగా ఇప్పుడు మేము నిన్ను మాకు శత్రువు అనుకోవట్లేదు. ఏ విధంగా తమరి పితరుల మరణశయ్య వద్ద తమరు ఒక నవవధువుని తిరస్కరించారో అలాగా ఏ శత్రువు కూడా చెయ్యడు. నాకు తెలుసు, ఇక నేను జీవితాంతం ఒక శత్రువుతో కలిసి ఉండాల్సిందే. మేము మరల చెబుతున్నాము, నీ పట్ల చేసిన దుర్వ్యవహారానికి ఎంతో పశ్చాత్తాపంగా ఉంది. అప్పుడే మేము అనుకున్నాము, దాసదాసీల సమక్షంలో మా ధర్మపత్నిని కించపరిచి మేము పెద్ద పొరపాటే చేశామని. మేము కాక ఇంకెవరైనా నిన్ను తిరస్కార భావంతో చూస్తే ఇది మేము ఎప్పటికీ సహించం. అందుకనే అంటున్నాను, తమరి మనసులో నాపైన శత్రుత్వము ఇంకా సమసిపోలేదని. అది ఇంకా జీవితాంతము ఉండగలదు. పశ్చాత్తాపడిన తర్వాత కూడా నువ్వు నన్ను క్షమించలేవా? మాకు తెలుసు, నువ్వంత కఠినాత్మురాలవు కావు. క్షమించమని అడిగితే క్షమించకపోవడానికి. ఎందుకు తమరు ఒక అవమానిత లజ్జిత స్త్రీ నుండి క్షమను ఆశిస్తున్నారు? ఈ నాటకం మానేయండి. నన్ను ఈ యాతనతోటే ఒంటరిగా జీవించే ప్రయత్నం చేయనియండి. ఎప్పటికీ కాదు. ఇక యాతనతో కాదు, మాతో పాటుగా సుఖంగా ఉంటావు. ఇది సంభవమేనా? పశ్చాత్తాపం తర్వాత నా హృదయం ఇప్పుడు శత్రుత్వ భావన నుండి విముక్తిని పొందింది సుమతి. శత్రువుకి ఎంతో దండన లభించింది. ఇక ఎక్కువగా బాధ పెట్టడం భావ్యం కాదు. నేను స్వచ్ఛ మనస్సుతో నీకు ఒక ధర్మపత్ని అధికారాన్ని తిరిగి ఇవ్వదలిచాను. నువ్వు కూడా స్వచ్ఛ మనసుతో నన్ను క్షమించు. వీరత్వ సంఘర్షణలో ఇంకా అహంకారాల దాడిలో నేను నీ సౌందర్యాన్ని పరికించనే లేదు సుమతి. నేను మరిచిపోయాను, ఒక వీరాంగన కన్నా ఎక్కువగా నువ్వు రూపవతివి అని. స్వామి, 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 నేను ఈ జీవితంపై ఆశను కోల్పోయాను. తమరిదంతా చెప్పి నాపైన ఎంత కృపను చూపించారో తమరికి తెలియదు. నీ వంటి రూపవతి వీరాంగనని ధర్మపత్నిగా పొంది ఈ సమయాన మేము ఎంతో గర్వపడుతున్నాం సుమతి. ఈ మాటని మేము నిర్మల హృదయంతో అంటున్నాము. నేను ధన్యురాలిని నాథ. నేను జరిగినదంతా మర్చిపోవాలనుకుంటున్నాను. తమరు మర్చిపోండి. నిన్ను మా బాహులలో బంధించి మేము జరిగినదంతా కూడా మర్చిపోయాం సుమతి.